students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Now today we discuss about a concept is basic number 6. The number systems starts from natural numbers, sahaja sankhyalu, whole numbers, purnankalu, integers, purna sankhyalu. Those concepts are represented N, W, Z respectively. వీటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ కాన్సెప్ట్స్ లో ఈ క్లాస్ లో నేను ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు అందరూ గమనించాలి. దీంట్లో ఉండేటటువంటి బేసిక్ నాలెడ్జ్ మనకి ఫ్యూచర్ లో ఎక్కడైనా యూజ్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్, డబ్ల్యూ, ఇంటీజర్స్, వీటి మధ్యలో రిలేషన్ ఏముందని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు ద ఫస్ట్ కాన్సెప్ట్, న్యాచురల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్ గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం. చూడండి, వాట్ ఈస్ న్యాచురల్ నంబర్? అసలు న్యాచురల్ నంబర్ అంటే ఏమిటి? దాంట్లోనే ఉంది న్యాచురల్ అంటే సహజంగా చెప్పేటటువంటి నంబర్స్ ని మనము న్యాచురల్ నంబర్ అని అంటాం. సహజంగా మనము నంబర్స్ ని కౌంట్ చేసేటప్పుడు 1, 2, 3, 4 ఇలా చెప్తూ ఉంటాం. అంటే ఏవైతే మనకి ఎంచడానికి స్టార్టింగ్ లో స్టార్ట్ చేస్తామో అలాంటి నంబర్స్ ని మనం సహజ సంఖ్యలు అంటాం. ఏవైనా వస్తువులు ఉన్నప్పుడు వాటిని ఎంచడానికి ఫస్ట్ మొదటిగా ఉపయోగించే నంబర్ 1. అంటే మనకి అనుకూలంగా ఉన్నటువంటి వస్తువులను కౌంట్ చేసేటప్పుడు సహజంగా ఉపయోగించేటటువంటి నంబర్స్ ని మనం సహజ సంఖ్యలు అంటాం. విచ్ నంబర్స్ ఆర్ కౌంటింగ్, దెన్ ద నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. ఏవైతే మనకి సహజంగా ఎంచడానికి వీలు ఉన్నాయో అలాంటి నంబర్స్ ని సహజ సంఖ్యలు అంటాము. సహజ సంఖ్యల్ని మనము ఒక లెటర్ తో డినోట్ చేస్తాం. దాన్ని క్యాపిటల్ ఎన్ అంటాం. క్యాపిటల్ ఎన్, దీన్ని క్యాపిటల్ ఎన్ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఇంత ముందే డిస్కషన్ చేసినాం. స్టార్ట్ నంబర్ 1, 2, 3, 4 అప్ టు సో అండ్ సో. ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. దీంట్లో అతిపెద్ద సహజ సంఖ్య అయితే మనం చెప్పలేము, ఎందుకంటే అన్కౌంటబుల్, అవి చాలా వరకు వాల్యూస్ ఉంటాయి కాబట్టి సహజ సంఖ్యలో అతిపెద్ద సహజ సంఖ్య చెప్పలేము. కానీ అతి చిన్న సహజ సంఖ్య చెప్పడానికి వీలవుతుంది, ఎందుకంటే 1 అనే నంబర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అతి చిన్న సహజ సంఖ్య 1 గా చెప్పవచ్చు. దీనికి తోడుగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అడిగే క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే, ద స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ న్యాచురల్ నంబర్ అనొచ్చు, 1 అవుతుంది. బిగ్గెస్ట్ సింగిల్ డిజిట్ న్యాచురల్ నంబర్ 9. స్మాలెస్ట్ 2 డిజిట్ న్యాచురల్ నంబర్, అతి చిన్న 2 అంకెల సంఖ్య సహజ సంఖ్య 1, 0, 10 అవుతుంది. అతి పెద్ద సహజ సంఖ్యలలో 2 అంకెలు ఉన్నటువంటి సహజ సంఖ్య 9, 9, 99 అవుతుంది. ఈ విధంగా ఎన్నైనా క్వశ్చన్స్ మనం వేసుకోవచ్చు దీనిపైన. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మళ్ళీ నంబర్స్ ఉంటాయి, అది నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో చెప్పుకుందాం. దీని తర్వాత వచ్చేటటువంటి న్యాచురల్ నంబర్ లో ఇంకేమి నంబర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ న్యాచురల్ నంబర్స్ నెక్స్ట్ గో టు ద హోల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్ కి హోల్ నంబర్ కి తేడా గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హోల్ నంబర్స్ లో ఏమేమి ఉంటాయనేది మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇందులో 1, 2, 3, 4, 5, 6 ఇవే నంబర్స్ తీసుకుంటున్నాను. ఇలాంటి మనకి ఆల్రెడీ వి నో దట్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు. వీటితో పాటుగా ఎప్పుడైతే ఒక డిజిట్ 0 ఎంటర్ అవుతుందో ఇప్పుడు ఈ సంఖ్యలను ఏమంటామంటే హోల్ నంబర్స్ అంటాం, పూర్ణాంకాలు అంటాం. దీన్ని ఏమైనా లెటర్ తో డినోట్ చేయొచ్చా అంటే క్యాపిటల్ డబ్ల్యూ అనే లెటర్ తో డినోట్ చేయొచ్చు. క్యాపిటల్ డబ్ల్యూ కి క్యాపిటల్ ఎన్ కి ఇప్పుడు డిఫరెన్స్ ఏమి? సహజ సంఖ్యలు పూర్ణాంకాలకి తేడా ఏమి? 0 అనేది సహజ సంఖ్యలతో పాటుగా వచ్చినట్లయితే ఆ సహజ సంఖ్యలు కాస్త ఇప్పుడు పూర్ణాంకాలుగా మారుతాయి. ఒకవేళ పూర్ణాంకాలలో 0 వదిలిపెట్టినట్లయితే అప్పుడు ఆ సంఖ్యలని సహజ సంఖ్యలు అంటాం. విచ్ నంబర్స్ హ్యావింగ్ 0, దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్. విచ్ నంబర్స్ నాట్ హ్యావింగ్ 0, దట్ నంబర్ ఈస్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. 0 ఇంక్లూడింగ్ అయితే హోల్ నంబర్స్ అవుతుంది, 0 లేకపోతే దాన్ని న్యాచురల్ నంబర్స్ అని అనొచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ అండ్ హోల్ నంబర్. హోల్ నంబర్ కి న్యాచురల్ నంబర్ కి తేడా కేవలం ఒక డిజిట్ మాత్రమే, అది 0. 0 కి ఉన్నటువంటి గ్యాప్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయొచ్చు. నా ఈ హోల్ నంబర్స్ లో మనకు అడిగే క్వశ్చన్స్, అతి చిన్న పూర్ణాంకం స్మాలెస్ట్ హోల్ నంబర్ ఈజ్ 0. బిగ్గెస్ట్ హోల్ నంబర్ కెనాట్ బి డిఫైన్డ్ బికాస్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఈస్ దేర్. మనం చెప్పలేము, చాలా పెద్ద నంబర్. అంటే హోల్ నంబర్స్ న్యాచురల్ నంబర్స్ సేమ్ కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటాయి కాబట్టి
హోల్ నంబర్స్ లో అతి పెద్దది, న్యాచురల్ నంబర్ లో అతి పెద్దది చెప్పడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ డిఫరెన్స్ అనేది ఆల్రెడీ చెప్పేసినాం. జీరో అనేది ఇంక్లూడింగ్ న్యాచురల్ నంబర్ ఉంటే అది హోల్ అవుతుంది. హోల్ ఒకవేళ జీరో తీసేస్తే అది న్యాచురల్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద n and w. Now we can go to the third concept. థర్డ్ కాన్సెప్ట్ వస్తుంది చూడండి, ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ గురించి మనం ఏం చెప్పొచ్చు అంటే చూడండి, న్యాచురల్ నంబర్ అండ్ హోల్ నంబర్ ఈ టూ కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. న్యాచురల్ నంబర్ లో హోల్ నంబర్ లో కామన్ లెటర్స్ 1 2 3 4 ఇలాంటి నంబర్స్ ఉంటాయి. వీటికి తోడుగా అదే నంబర్స్ ఉంటూ సైన్స్ చేంజ్ చేసుకొని వస్తే ఆ నంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అంటున్నాం. ఇవన్నీ చూడండి ఒకసారి, 1 2 3 4 5 సో అండ్ సో ఈ నంబర్స్ మనం న్యాచురల్ నంబర్స్ అని చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక జీరో యాడ్ అయితే ఇప్పుడు ఇవన్నీ హోల్ నంబర్స్ అయిపోతాయి. హోల్ నంబర్స్ లో న్యాచురల్ నంబర్ ఉంటాయి కానీ న్యాచురల్ నంబర్ లో హోల్ నంబర్స్ ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ జీరో అనేది ఇంక్లూడింగ్ అయితేనే అది హోల్ నంబర్ అవుతుంది. కాబట్టి విద్యార్థులు గమనించాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా హోల్ నంబర్స్. దీంట్లో న్యాచురల్ నంబర్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. The whole numbers having the natural numbers, but natural numbers are all not whole numbers because of natural number 1 2 3 4 5 అంటాం కానీ దాంట్లో జీరో అనే కాన్సెప్ట్ ఉండదు. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్. ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్, ఎస్. ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్, నో. బికాస్ ఆఫ్ ఎవ్రీ హోల్ నంబర్ లో ఒక జీరో మాత్రమే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ జీరో అనేది న్యాచురల్ నంబర్ తో పాటుగా వస్తే అది హోల్ నంబర్ అవుతుంది. నౌ ఇన్ దిస్ కేస్ ఇంటీజర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. 0 1 2 3 4 5 హోల్ నంబర్స్, 1 2 3 4 5 అవి కూడా హోల్ నంబర్సే, ఎక్సెప్ట్ జీరో రిమూవ్ చేస్తే న్యాచురల్ నంబర్ అవుతుంది. నౌ ఇన్ దిస్ కేస్ 1 2 3 4 5 ఉన్నాయి కదా, నేను ఆ 1 2 3 4 5 ని ఈ విధంగా రాస్తున్నాను. లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 ఈ విధంగా రాస్తూ వెళ్తే మనకి సేమ్ నంబర్స్ 2 2 నంబర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఆ 2 2 నంబర్స్ కాకుండా నేను ఏమి చేస్తున్నా ఒకసారి చూడండి. దీనికి నెగటివ్ అప్లై చేస్తున్నా. -1 -2 -3 -4 -5. These numbers are positive numbers. Which number not having sign that is positive? మనం బేసిక్ నంబర్ 1 లో డిస్కషన్ చేయడం జరిగింది. ఒక సంఖ్యకు గుర్తు లేకపోతే దాన్ని పాజిటివ్ గా తీసుకోండి. ఒక సంఖ్యకు ఖచ్చితంగా సైన్ కనిపిస్తే అక్కడ ఏం సైన్ ఉంటే దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ సైన్ లేకపోతే అది పాజిటివ్ అని అర్థం. ఎస్. నౌ దీస్ నంబర్ సిస్టమ్స్, దీస్ నంబర్ కాన్సెప్ట్స్ ఆర్ ఇన్ ద ఇంటీజర్స్. ఇంటీజర్స్ లో చూడండి కొన్ని నంబర్స్ యాడ్ అయినాయి. ఎలాంటి నంబర్స్? అవే న్యాచురల్ నంబర్స్ కానీ మైనస్ తో యాడ్ అయినాయి. సో ఇన్ దిస్ కాన్సెప్ట్ 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే ఇంటీజర్స్ లో ఏమేమి నంబర్స్ ఉంటాయంటే హోల్ నంబర్స్ తో పాటుగా నెగిటివ్ నంబర్స్ కూడా ఉంటాయి. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఇప్పుడు చెప్పండి, న్యాచురల్ నంబర్ కి హోల్ నంబర్ కి ఇంటీజర్ కి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. ఎస్, న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ లో చూద్దాం. న్యాచురల్ నంబర్ లో ఉండేటటువంటి ఆల్ కాన్సెప్ట్స్ హోల్ నంబర్ లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఇన్సైడ్ ఆఫ్ ది హోల్ నంబర్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ హోల్ నంబర్ ఈజ్ నాట్ ఇన్ న్యాచురల్ నంబర్ బికాస్ ఆఫ్ జీరో దీంట్లో ఇంక్లూడ్ ఉంటుంది, ఆ జీరో దీంట్లో ఉండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్, బట్ ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ నాట్ న్యాచురల్ నంబర్ ఎక్సెప్ట్ జీరో. అంతే, ఒక జీరో తప్ప అన్ని కూడా న్యాచురల్ నంబర్లు ఉంటాయి, కానీ జీరో రావడం వల్లనే ఇబ్బంది అవుతుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ జెడ్ అమ్మ. ఇంటీజర్స్ ని మనం ఐ తో డినోట్ చేయొచ్చు, జెడ్ తో డినోట్ చేయొచ్చు. ఈ డినోటింగ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లో మనం ప్రొనౌన్సియేషన్ చేయడంలో ఫస్ట్ వర్డ్ లోని ఫస్ట్ లెటర్ ని డినోట్ చేస్తాం అంతే. న్యాచురల్ నంబర్ లో క్యాపిటల్ ఎన్ ఉంటుంది, న్యాచురల్ నంబర్ ఫస్ట్ లెటర్ ఎన్, హోల్ నంబర్స్ ఫస్ట్ లెటర్ డబ్ల్యూ, ఇంటీజర్స్ ఫస్ట్ లెటర్ ఐ. యాస్టీజ్ ఇంకో లెటర్ తో డినోట్ చేయడం జరిగింది, దాన్ని జెడ్ తో డినోట్ చేస్తాము. ఐ ఆర్ జెడ్ ని ఇంటీజర్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. నా ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ నాట్ న్యాచురల్ నంబర్ ఎక్సెప్ట్ జీరో. ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ ఏ ఇంటీజర్. ప్రతి హోల్ నంబర్ అనేది ఇంటీజర్ అవుతుంది, బట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నంబర్, నో. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్, నో. మేబీ మే నాట్ బి, బట్ ఖచ్చితంగా కావాలని రూల్ లేదు. ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ ఇక్కడ వెళ్తే ఫెయిల్ అవుతుంది. దిస్ ఈస్ ఫాల్స్. హియర్ ఆల్సో సేమ్, దిస్ ఈస్ ఆల్సో ఫాల్స్. దిస్ సిచ్యువేషన్ ఆల్సో బి ఫాల్స్. ఏం చెప్తుంది చెప్పండి ఇది?
Every whole number is a natural number? Maybe, may not be. Every integer is a whole number? Maybe, may not be. అందుకే రాంగ్ చెప్పారు. ఇక్కడ చూడండి, ఇవి రైట్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 1 2 3 4, దీంట్లో 1 2 3 4 తోడుగా 0 వచ్చేస్తుంది. హోల్ నంబర్ ఈజ్ ఏ ఇంటీజర్. ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నంబర్. మేబీ మే నాట్ బి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్. మీకు ఇది క్లాస్ అర్థమైంది అనుకుంటా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ సెషన్. వి డిస్కస్డ్ అబౌట్ నెక్స్ట్ వీడియో ఇస్ బేసిక్ నంబర్ 7, రేషనల్, ఇర్రేషనల్, రియల్ అండ్ కాంప్లెక్స్. ఇక్కడ 4 ఇంతకుముందు ప్రీవియస్ ఇప్పుడు చెప్పినటువంటి బేసిక్ నంబర్ 6 లో 3, టోటల్ 7 కాన్సెప్ట్స్ తోటి మనకి నంబర్ సిస్టమ్స్ పైన ఫుల్ క్లారిటీ, ఫుల్ ఫ్రిడ్జ్ తోటి నాలెడ్జ్ వస్తుంది. Please like, share, subscribe our channel. We watch next video, basic number 7. We'll meet again. Thank you very much.